40-50 ఏళ్ళు రాగానే కొంతమంది మేము ముసలి వాళ్ళు అయిపోయాం అనుకుంటారు. మరికొంతమంది 40 వేలు వచ్చినా ఇంకా మాకు 25 అనుకునే వాళ్ళ గురించి వదిలేయండి. 45 ఏళ్ళు రాగానే మాకు వయసు అయిపోయింది వాళ్ళ గురించి చెప్తున్నా. మాలో పటుత్వం తగ్గిపోతుంది, వృద్ధాప్యం సంభవిస్తుందని బాధపడుతూ ఉంటారు. కానీ వారు నిత్య యవ్వనులు. ఎలా అంటే, మీరు రోజు ఆహారం తీసుకుంటారు, దానితో పాటు నీరు గాలిని కూడా తీసుకుంటారు. దీని ద్వారా మీలో కొత్త కణాలు ఉత్పత్తి అవుతాయి. మీ శరీరం కొత్త కణాలతో తయారు చేయబడుతుందని మీరు గ్రహించాలి. సైన్స్ దీని గురించి ఏం చెబుతుందంటే, రోజు రోజుకు మీ శరీరంలో ఎన్నో లక్షల కణాలు చనిపోతుంటాయి. మరి మీరు తినడం వల్ల కొత్త కణాలు ఉత్పత్తి అయ్యి కొత్త కణాలతో మీ శరీరం నిర్మాణం అవుతుందని వారు చెప్తున్నారు. దీనిని బట్టి చెట్టు తన పాత ఆకులను వదిలి కొత్తగా చిగురిస్తుందో, అలాగే మీలో ఉన్న పాత కణాలు చనిపోయి కొత్త కణాలతో మీ శరీరం నిర్మాణం అవుతుందని మీరు గ్రహించండి. కానీ మనం పాత వాళ్ళం అయిపోయామని భ్రమలో జీవిస్తుంటారు. బాల్యం, కౌమారం, యవ్వనం, వృద్ధాప్యం అనేవి దశలే కానీ అవి వృద్ధాప్య ఛాయలు కావు.